హిందూ లాలో చూడండి డాక్యుమెంట్ని ఫస్ట్ బెస్ట్ ఎవిడెన్స్ అనుకున్నారు, దెన్ ఓరల్ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ లిఖితం సాక్షినో, సాక్షినో అంటే విట్నెస్ అండి. విట్నెస్ని ప్రవేశపెట్టి విట్నెస్ ద్వారా చెప్పించే దానిని ఓరల్ ఎవిడెన్స్ అంటాం. ఇక్కడ మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చూస్తే ఓరల్ ఎవిడెన్స్ ఈజ్ అలౌడ్, బట్ ఓరల్ ఎవిడెన్స్ షుడ్ బి డైరెక్ట్ అంటాం. ఓన్లీ డైరెక్ట్ ఎవిడెన్స్, హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ అలౌడ్. ఇందాక నేను మీకు 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తూ ఒకటి ఏం చెప్పాను, బెస్ట్ ఎవిడెన్స్ షుడ్ బి గివెన్. బెస్ట్ ఎవిడెన్స్ అంటేనేమో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సెకండ్ ఏమో హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే ఎవరితో చెప్తుంటే వినొచ్చి థర్డ్ పార్టీ వచ్చి చెప్తే దట్స్ నాట్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ ఎవిడెన్స్. ఇక్కడ కూడా అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ అలౌడ్, బట్ స్టిల్ దెర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ టు హియర్సే ఎవిడెన్స్. wherein this particular principle wherein hearsay evidence is also accepted in the court of law but subject to certain restrictions. ఇక్కడ కూడా మనము ఓల్డ్ ప్రిన్సిపల్స్లో కూడా చూసుకుంటే ఫస్ట్ డాక్యుమెంట్ అయిన తర్వాతనే నెక్స్ట్ విట్నెస్ యొక్క ఎవిడెన్స్ని ఎలో చేశారు. ఈ విట్నెస్ ఎవిడెన్స్ని ఎట్లా తీసుకునేవాళ్ళు అని అంటే ఒక బేసిక్ రూల్స్ పెట్టుకునేవాళ్ళు. ఏది కింగ్స్ కోర్ట్లో కింగ్ రాజ దర్బార్లో ఒక విట్నెస్ని పెట్టినప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఆ మనిషి యొక్క డిమీనర్ ఎట్లా ఉందో చూడాలి. అంటే ఇట్లా చేతులు నలుపుకుంటూ నిలబడ్డా, లేకపోతే చిరు చెమటలు పడుతున్నాయా, చెమటలు దుడుచుకుంటున్నాడా, పెదాలను ఊరిక తడుపుకుంటున్నాడా, లేకపోతే మాటలు తడబడుతూ అంటే వీటన్నిటినీ మీరు గమనిస్తూ ఎవిడెన్స్ని రికార్డ్ చేయాలి అని ఆ రోజుల్లో చెప్పారు. మీరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా తీసుకోండి, జడ్జెస్కి మామూలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు చాలా డైలీ ప్రాక్టీస్ ఇది రోజు చేసేదే అని ఒక మనిషి వస్తాడు, కోర్టులో ఎలో చేస్తారు, నిల్చోబెడతారు విట్నెస్గా, వాళ్ళు ఏదో చెప్తారు మీరేదో రాసుకుంటారు అని కాదు. యూ షుడ్ బి లుకింగ్ ఎట్ ది డిమీనర్ ఆఫ్ దట్ పర్టికులర్ విట్నెస్. అంటే విట్నెస్ యొక్క సైకాలజీని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చెప్పుంటుందండి. నాట్ ఓన్లీ టు ది జడ్జెస్, హూ ఎవర్ wants to be at the హెల్మ్ ఆఫ్ ఎడ్యుడికేషన్ అనమాట. ఎడ్యుడికేట్ చేసే వాళ్ళందరూ అంటే ఒక మనిషి తడబడుతున్నాడా, యూజువల్లీ మనం కూడా అది హ్యూమన్ టెండెన్సీ, లైక్ చాలా డేర్గా వచ్చేసి వితౌట్ ఎనీ ఫంబ్లింగ్ ఒక మాట చెప్పేస్తే ఏంటంటే ఓ హీఈస్ వెరీ క్యాండిడ్ కాబట్టి హీ మస్ట్ బి రియల్లీ స్పీకింగ్ ట్రూత్ అని అనుకోవటం, చేతులు నలుచుకుంటూ పెదాలు తడుపుకుంటూ చిరు చెమటలు దుడుచుకుంటూ ఒకదానికొకటి ఆన్సర్ చెప్పుకుంటూ కన్ఫ్యూజ్డ్గా ఉంటేనేమో ఆ ఎవిడెన్స్ అంత యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ కాదు అని ఇట్లాంటి ప్రిన్సిపల్స్ కొన్ని పెట్టుకున్నారు ఆ రోజుల్లో. అండ్ ఆ రోజుల్లో పెట్టుకున్న ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఫాలో అవుతున్నాం. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను ఇక్కడ, చిన్న ఈవెంట్. మొఘల్ పీరియడ్లో ముస్లిం పీరియడ్లో ఒక ముస్లిం రాజు ఒక దర్బార్ పెట్టి ఒక కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొసీడింగ్ ఏం జరిగిందంటే అక్కడ అఫీషియల్ స్క్రైబ్ యొక్క వైఫ్ ఎవరితోటో వెళ్ళిపోతే ఈ అఫీషియల్ స్క్రైబ్ ఏం చేస్తాడు, రాజదర్బార్లో కంప్లైంట్ ఇస్తాడు, ఇట్లా వైఫ్ వెళ్ళిపోయింది అని. అంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడితే వైఫ్ అంటుంది నో ఈయన చెప్పేదంతా అబద్ధం, అసలు ఈయన భార్యనే కాదు నేను అని చెప్తే ఈయన ముస్లిం ఎంపరర్ ఏమన్నాడంటే ఒక పెన్ను ఇంక్ బాటిల్ ఇచ్చి ఇంకు పోయమ్మా ఈ పెన్నులో అని అడిగితే ఆమె ఏమీ తడబడకుండా చాలా నీట్గా వితౌట్ ఎనీ మిస్టేక్ ఒక చుక్క కూడా కింద పడకుండా నీట్గా ఇంక్ని పెన్నులో పోసి క్యాప్ పెట్టి ఇచ్చేసింది. ఇస్తే దెన్ రాజు ఏం డిసైడ్ అయిపోయాడంటే డెఫినెట్గా నువ్వు స్క్రైబ్ భార్యవి కాబట్టి, అంటే ఏంటి స్క్రైబ్ అంటే పొద్దుగుకులో పెన్ను పట్టుకొని రాస్తూ ఉంటాడు కాబట్టి ఇంట్లో కూడా రాసే అవకాశం ఉంది కాబట్టి నీకు అట్లా పెన్నులో ఇంకు పోసి అలవాటైంది, నువ్వేమీ చిన్న ఇది కూడా చేయకుండా పెన్నులో ఇంకు పోసావు కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు, యు ఆర్ ది వైఫ్ ఆఫ్ దిస్ పర్సన్. అంటే ఇట్లా చిన్న టెస్ట్లు పెట్టి కోర్టులో అప్పట్లో ఎవిడెన్స్ని ఎలో చేసేవాళ్ళు. కాబట్టి విట్నెస్ యొక్క డిమీనర్ అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది, ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారు, తడబడుతున్నారా, ధైర్యంగా ఉన్నారా, ఎట్లా చెప్తున్నారు ఎవిడెన్స్, ఇవన్నీ చూస్తూ సాక్షుల యొక్క విట్నెస్ని రికార్డ్ చేయాలి అని ఆ రోజుల్లో చెప్పారు. ఇప్పుడు కూడా
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా అదే రకంగా మనము ఎవిడెన్స్ని ఎలో చేయాలి. అప్పట్లో చిన్నపిల్లల్ని ఎవిడెన్స్గా ఎలో చేసేవాళ్ళు కాదు, విమెన్ని విట్నెసెస్గా ఎలో చేసేవాళ్ళు కాదు. ల్యూనాటిక్ చెప్పిన అంటే తాగుబోతులు చెప్పింది, పిచ్చివాళ్ళు చెప్పిన ఎవిడెన్స్ అనేది యాక్సెప్టబుల్ కాదు ఆ రోజుల్లో కూడా. బట్ క్రిమినల్ లాలో ఏంటంటే అసలు ఎవిడెన్సే చాలా స్కేర్గా దొరుకుతుంది కాబట్టి దానిని కొంతమంది ఒక్కొక్కసారి అంటే నమ్మదగ్గ క్యారెక్టర్ లేని మనుషులు అని అంటే ఒక మనిషి పొద్దుగూకులు అబద్ధమే చెప్తూ ఉంటాడు అనుకోండి, ఆ మనిషి యొక్క ఎవిడెన్స్ని మనము ఎలో చేయొద్దు అనేది బేసిక్ ప్రిన్సిపల్. కానీ క్రైమ్కి వచ్చేవరకల్లా అసలు ఎవిడెన్సే తక్కువ దొరుకుతుంది కాబట్టి వాళ్ళని కూడా అవసరం ఉన్నంత వరకు వాడుకోవచ్చు అని ఆ రోజుల్లో చెప్పాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వెదర్ చైల్డ్ కెన్ బీ ఏ కాంపిటెంట్ విట్నెస్ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే చైల్డ్ కెన్ బీ ఏ కాంపిటెంట్ విట్నెస్. ఎట్లా మీరు ఒక టెస్ట్ పెడతారు, వైర్ డయర్ టెస్ట్ అని. వైర్ డయర్ టెస్ట్ అంటే ఏంటి, ఆ చైల్డ్ని పిలిచి అమ్మ మీ నాన్న పేరేంటి, నాన్న ఏం చేస్తారు, మీ అమ్మ పేరేంటి, అమ్మ ఏం చేస్తుంది, ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్కి కనుక వాళ్ళ ఆన్సర్స్ చెప్పగలిగితే జడ్జ్ విల్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ దిస్ గర్ల్ ఆర్ బాయ్, దిస్ చైల్డ్ ఈజ్ capable of understanding the things and capable of communicating the things అని అనుకొని అప్పుడు చైల్డ్ ఎవిడెన్స్ని కూడా చైల్డ్ని కూడా ఒక విట్నెస్గా కోర్టులో యాక్సెప్ట్ చేస్తాం. అలాగే గుడ్డి వాళ్ళను యాక్సెప్ట్ చేస్తారు, చెవిటి వాళ్ళు డెఫ్ అండ్ డంబ్ క్యాన్ ఆల్సో బీ ఎ విట్నెస్ ఇన్ ది కోర్ట్. కాకపోతే మరీ పిచ్చి వాళ్ళని కాదు, కానీ దెర్ వర్ కేసెస్ ఇన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వేరిన్ ఒక పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ 90 years వచ్చిన తర్వాత వాళ్ళకు ఏంటంటే దే సఫర్ ఫ్రమ్ ఏ కైండ్ ఆఫ్ డిమెన్షియా. ఆ డిమెన్షియాతో సఫర్ అయి ఉండే వాళ్ళ దగ్గర నుంచి మరి ఎవిడెన్స్ తీసుకోవచ్చా? పెద్దవాళ్ళు ఏజ్కి డిమెన్షియాని అట్రిబ్యూట్ చేసేసి వాళ్ళని విట్నెసెస్గా తీసుకోవచ్చా లేదా అన్నది కనుక అనుకుంటే ఏంటంటే ఏజ్ ఈజ్ నాట్ ది థింగ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ మెంటల్ ఫ్యాకల్టీస్ ఆర్ ప్రాపర్, their psychological status is proper, then you can take them as witness. You can allow them to give evidence in the court of law. Itla manam comparison చూసుకుంటే old law లో ఏంటంటే women were not allowed to be the witnesses, but ఇట్ ఈస్ నాట్ ది కేస్. ఇంకా మీరు ఇస్లాంలో తీసుకుంటే అయితే, ముస్లిం క్రిమినల్ లా కనుక తీసుకుంటే అయితే అసలు ఒక నలుగురు ఆడవాళ్ళు చెప్తేనే కానీ అది ఒక్క మగవాడు చెప్పిన విట్నెస్గా ఈక్వల్ చేసుకొని ఎవిడెన్స్ని ఎలో చేసేవాళ్ళు. బట్ అంత స్ట్రింజెంట్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు లేకపోయినా బట్ వాటిని మనం బేసిక్గా అడాప్ట్ చేస్తూ సర్టన్ చేంజెస్ ఆర్ మేడ్. అది సెకండ్ది సాక్షి అంటే విట్నెస్ ఇచ్చేది ఓరల్ ఎవిడెన్స్. ఇక్కడ కూడా మనకు సేమ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా హియర్స్ ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేయం, కానీ ఓరల్ ఎవిడెన్స్ ఈజ్ డైరెక్ట్ ఎవిడెన్స్ దట్ ఈస్ గివెన్ ఈజ్ అలౌడ్. సర్టన్ టైమ్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద కూడా ఓరల్ ఎవిడెన్స్ చెప్పించి, అంటే ఈ సంతకం నీది ఉంది డాక్యుమెంట్ మీద, నీదా కాదా అని అడిగి నాదే అంటే అప్పుడు అది ఓరల్ ఎవిడెన్స్ అవుతుంది కదా. అట్లా డాక్యుమెంట్స్ని వ్యాలిడేట్ చేయడానికి కూడా ఈ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఓరల్ ఎవిడెన్స్ని వాడతాం. దెన్ థర్డ్ది ఓల్డ్ ప్రిన్సిపల్స్లో వచ్చేవరకు థర్డ్ది ఏంటండి, లిఖితం, సాక్షినో, భుక్తి. భుక్తి మీన్స్ పొసెషన్. ఓల్డెన్ డేస్ ఏంటి, ఇప్పటికీ కూడా బేసికలీ లిటిగేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రాపర్టీ ఇష్యూస్లో ఉంటుంది. ప్రాపర్టీ అనేది ఎవరు పుడుతూ ప్రాపర్టీతో పుట్టరు. ప్రాపర్టీ అనేది మనిషి లైఫ్ టైంలో ఎక్వైర్ చేసుకున్నప్పుడు దెర్ ఈజ్ నో ప్రాపర్ ఓనర్షిప్ ఓవర్ ది ప్రాపర్టీ టిల్ టుడే. ఓన్లీ ఏదో ఒక డాక్యుమెంట్ రాసి నీకు ఈ డాక్యుమెంట్ ద్వారా నీకు రైట్ ఇస్తున్నాము అని చెప్పటం తప్పితే మా పూర్వీకుల నుంచి మేమే దానిలో ఉన్నాము అని చెప్పటాన్నే భుక్తి అంటాం. అంటే పొసెషన్, ఎవరైతే ఆ ల్యాండ్ మా స్వాధీనంలో ఉంది, మా పూర్వీకుల నుంచి మేమే ఆ ల్యాండ్లో ఉంటున్నాము అని ఒక పొసెసరీ రైట్ని, పొసెషన్ ఈజ్ 9 points ఇన్ లా అనేది ఒకప్పటి ప్రిన్సిపల్. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతూ ప్రాపర్టీ ఇష్యూస్లో ఫస్ట్ బిఫోర్ ది రిజిస్ట్రేషన్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అయింది కాబట్టి బిఫోర్ ది రిజిస్ట్రేషన్ ది పొసెషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అనమాట. కాబట్టి భుక్తి అంటే పొసెషన్. ఎవరైతే పొసెషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో ఆ పొసెషన్ని పొసెషన్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే
దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ వ్యాలిడ్ ఎవిడెన్స్. ఈ రకంగా రిటన్ డాక్యుమెంట్స్, విట్నెసెస్ అండ్ దెన్ పొసెషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ 3 రకాలైన ఎవిడెన్స్ ప్రిన్సిపల్స్ అనేవి, ఈ 3 రకాలైన ఎవిడెన్స్ని ఎలో చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మూడిటితో పాటు దివ్య అని ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉండేది. దివ్య అంటే ఏంటండి, ఇది దైవం దగ్గర నిరూపించుకోవాలి. ఏంటి అని అంటే లెటర్సే ఇవంతా బార్బరిక్ అనమాట. ఒక విమెన్ ఇఫ్ షీ ఈజ్ లివింగ్ ఇన్ అడల్టరస్ రిలేషన్షిప్ అనుకోండి, అప్పుడు ఆమెని కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళల్లో పడేస్తే ఆమెమో ఫ్లోట్ అయితేనేమో షీ ఈజ్ ఎ విచ్. ఓకే, అందులో డ్రౌన్ అయిపోయింది అనుకోండి, డ్రౌన్ అయిపోతే షీ సాక్రిఫైస్డ్ హర్ సెల్ఫ్ బై ప్రూవింగ్ హర్ సెల్ఫ్ టు బీ ఇన్నోసెంట్. అంటే తనని తను ఈ తప్పు చేయలేదు అని నిరూపించుకోవటానికి నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయింది అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి, ఫ్లోట్ అయితేనేమో వీళ్ళు బయటికి తీసి కొట్టి చంపేవాళ్ళు, మునిగిపోతేనేమో ఆటోమేటిక్గా ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవటానికి మునిగిపోయింది అని. ఈ రకంగా 2 రకాలుగా అల్టిమేట్లీ షీ హ్యాడ్ టు డై. కాబట్టి ఇట్లాంటి ఎవిడెన్స్, లేకపోతే యూనో హెడ్ షేవ్ చేసేసేయటము, లేకపోతే నేకెడ్గా చేసి ఊరేగించడం. ఆఫ్కోర్స్ ఇవి పనిష్మెంట్స్ తీసుకున్నా అంటే వీటన్ని ఇట్లా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది, వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ని ఇట్లా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ అఫ్కోర్స్ దిస్ ఈజ్ టోటలీ డిసలౌడ్. ఆ దివ్య అన్నదాన్ని కూడా కొంతమంది రాజులు ఫాలో అయ్యేవాళ్ళు, కొంతమంది ఫాలో అవ్వకపోయేవాళ్ళు. ఈ రకంగా హిందూ జ్యూరిస్ప్రుడెన్స్లో ఈ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ని, ఈ కైండ్స్ ఆఫ్ సాక్ష్యాలని సాక్ష్యంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ముస్లిం జ్యూరిస్ప్రుడెన్స్ కనుక తీసుకుంటే ఏంటంటే, ముస్లిం రాజులు ఓరల్ ఎవిడెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కన్నా. అంటే ఫస్ట్ ఇప్పుడున్న రూల్ ఏంటండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో, బెస్ట్ ఎవిడెన్స్ ఈజ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, దెన్ కమ్స్ ది ఓరల్ ఎవిడెన్స్. ఇస్లాం వాళ్ళు ముస్లిం రూలర్స్ టైంలో ఏంటి అని అంటే ఫస్ట్ ఓరల్ ఎవిడెన్స్ తీసుకునేవాళ్ళు, తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని అలో చేసుకునేవాళ్ళు. సరే, వాట్ ఎవర్ ఉన్న వాటిలలో ఈ 2. ఇంకొకటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి వచ్చే వరకల్లా ఏంటి అని అంటే అదే మన కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని నేను మీకు ఇందాక చెప్తూ, ఎవిడెన్స్ షుడ్ బి గివెన్ టు ది మ్యాటర్స్ ఇన్ ఇష్యూ అనంటే ఆ ఇష్యూకి సంబంధించి దానికి అవసరమైన ఎవిడెన్స్ మాత్రమే ఇవ్వాలి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏంటండి, బేసికల్లీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అఫెన్స్ జరిగినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఒక యూనో తాగి పడేసిన సిగరెట్ దొరికింది, లేకపోతే బ్రేస్లెట్ దొరికింది, లేకపోతే ఒక షూ ఎక్కడో రోడ్డు మీద దొరికింది. వీటన్నిటిని చూసుకుంటే అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ వర్ ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి, అండ్ ఆ పర్సన్ ఎవరైతే చచ్చిపోయి ఉన్నాడో ఆయన బోర్లో పడి ఉన్నాడు. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనమాట. వీటిని కూడా మనము ఎంతవరకు మ్యాటర్స్, మనకు ఇష్యూ ఏదైతే ఉందో, ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన దాన్ని మాత్రమే ఎవిడెన్స్కి ఇవ్వాలి తప్పితే కనిపించిన ప్రతిదీ ఎవిడెన్స్గా ఎలో చేయబడదు. ఈ రకంగా హిందూ జ్యూరిస్ప్రుడెన్స్ చూసుకున్నా, ముస్లిం జ్యూరిస్ప్రుడెన్స్ తీసుకున్నా, ఎప్పుడైనా సరే అల్టిమేట్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ఓరల్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఈ 3 బేసిక్ ప్రూఫ్గా తీసుకునేవాళ్ళు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోకి వచ్చే వరకల్లా కూడా సేమ్ థింగ్, రైట్? ఇట్లా వీటినే మనము ఎవిడెన్స్గా తీసుకుంటూ ప్రూఫ్గా యాక్సెప్ట్ చేస్తాం. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎవిడెన్స్ అని ఎప్పుడు అంటాము అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. యూజువల్లీ మనము చాలా క్యాజువల్గా ఎవిడెన్స్ ఇచ్చేసాము, కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేసాము అని అంటాము. యూజువల్లీ ఎవిడెన్స్ ఎప్పుడు అవుతుంది అని అంటే a document that is produced in court of law, if it is admitted by the court, then that becomes piece of evidence. నేను 2 డాక్యుమెంట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశానండి. ఒక దాన్నేమో కోర్టు యాక్సెప్ట్ చేసింది, ఇంకొక దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన దాన్ని ఎగ్జిబిట్ అని ఒక స్టాంప్ వేసేసి, సీల్ వేసేసి, దిస్ ఈజ్ అలౌడ్ అని పెట్టేసుకుంటే దెన్ ఇట్ బికమ్స్ ఎవిడెన్స్ అనమాట. ఏదైతే డాక్యుమెంట్ ప్రాబ్లీ దట్ ఈజ్ ఆల్సో ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, అది కూడా రిజిస్టర్. సెకండ్ డాక్యుమెంట్ మీరు ఏదైతే ప్రొడ్యూస్ చేశారో అది కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంటే, కానీ దాన్ని కోర్టు ఎలో చేయలేదు కాబట్టి దట్ విల్ నాట్ బి ట్రీటెడ్ టు బి అన్ ఎవిడెన్స్. కాబట్టి కోర్టు దేనినైతే యాక్సెప్ట్ చేస్తుందో, సేమ్ ఈజ్ ది కేస్ విత్ విట్నెసెస్ ఆల్సో. మీరు
ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ఐఓస్, సర్టన్ టైమ్స్ హెడ్ కానిస్టేబుల్స్ దెమ్సెల్వ్స్ కెన్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ది మ్యాటర్. మీరు 161 స్టేట్మెంట్స్ని రికార్డ్ చేస్తారు. 161 స్టేట్మెంట్స్ రికార్డింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. Okay, you collect the evidence. Usually the police investigating officer, he proceeds to the scene of offense, he inspects the scene of offense, he seizes the articles that are available there, తీసుకొచ్చి వాటిని సీజ్ చేసి వాటిని కోర్టులో ఇచ్చి ఈ ప్రాసెస్ అంతా చేయాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరే. కాబట్టి ఏది ఎవిడెన్స్కి ఎల్లో అవుతుంది, ఏది కాదు, ఏది అవసరము, ఏది అవసరం లేదు అని ఎడ్జుడికేట్ చేసే జడ్జికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతుందో, కలెక్ట్ చేసే పోలీస్ ఆఫీసర్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దట్ మిటిగేట్స్ అవర్ ఎఫర్ట్ అనమాట. ఇది తీసుకోవాలి, మీకు ఆ ఇంట్రికసీస్ తెలిసినాయి అనుకోండి, ఓకే దిస్ మే బీ అలౌడ్, దిస్ విల్ నాట్ బీ అలౌడ్ అన్నప్పుడు మీరు దాని మీద ఎఫర్ట్ ఏదైతే ఎలో కాబడదో దాని మీద ఎఫర్ట్ పెట్టడం తగ్గించేయచ్చు ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో. కాబట్టి ఎవిడెన్స్ రూల్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా చాలా ఉంది బేసికల్లీ. కాబట్టి ఏది ఎవిడెన్స్గా కోర్టు ఎలో చేస్తుంది అని అంటే, ఓన్లీ ఎలో చేస్తుంది అంటే దట్ ఈస్ లెఫ్ట్ టు ది డిస్క్రిషన్ ఆఫ్ ది జడ్జ్. డిస్క్రిషన్ ఆఫ్ ది జడ్జ్ అంటే అగైన్ వాట్, ఆర్బిట్రరీ డిస్క్రిషన్ కాదు, నేను కూర్చున్నాను కాబట్టి నా ఇష్టం ఉన్నది నేను ఎలో చేస్తా, అది కాదు. ఎవిడెన్స్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఫ్యాక్ట్ అండి. ఆ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, వాట్ ఈజ్ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఈజ్ అన్ ఈవెంట్, జరిగిన సంఘటన. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపాడు, ఆ మనిషి ఇంకొక మనిషిని చంపినప్పుడు ఈ మనిషి మీద మీద ఇప్పుడు చంపాడు అనే ఎలిగేషన్ ఉంది. కాబట్టి ఈ ఎలిగేషన్ని ప్రూవ్ చేయాలన్నా డిస్ప్రూవ్ చేయాలన్నా ఏ డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, ఏ విట్నెసెస్ చెప్తే ఇది ప్రూవ్ అవుతుంది ఆర్ డిస్ప్రూవ్ అవుతుంది, ఇట్లా రిలవెంట్ ఎవిడెన్స్ని మాత్రమే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. కోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే దానిని మనము ఎవిడెన్స్ అంటాము. అప్పటిదాకా దాన్ని వి జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రూఫ్. ఒక ప్రూఫ్ లాగా మనము కోర్టులో పెట్టాము అని ఇట్ విల్ జస్ట్ బీ కాల్డ్ యాజ్ ఏ ప్రూఫ్. ఇది మన ఓల్డ్ ప్రిన్సిపల్స్ని, ఇందులో ఉన్న వాటిని అడాప్ట్ చేసుకుంటూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని 1872లో, మీకు 1835 దాకా పరిస్థితి ఏమిటి అని అంటే, ఇండియాలో దెర్ వర్ నో స్పెసిఫిక్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ that were to be applied to those existing cases, to the existing cases at that point of time. అంటే ఏంటి, కొన్ని ఇది ప్రెసిడెన్సీ టౌన్స్లోనేమో ఒక రకమైన ఎవిడెన్స్ రూల్స్ ఉండేవి, మఫసిల్ ఏరియాస్లోనేమో ఇంకొక రకమైన రూల్స్ ఉండేవి, అండ్ హిందూస్ ఇన్వాల్వ్ అయిన కేసెస్లో ఒక రకమైన రూల్స్, ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్లోనేమో ముస్లిం రూల్స్ ప్రకారం, ఇస్లాం ప్రకారము, హిందూస్ ఇన్వాల్వ్ అయినవి హిందూ లా ప్రకారము. ఇట్లా ఒక యూనిఫార్మిటీ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ వాజ్ నాట్ దేర్. తర్వాత ఏం జరిగింది, 1835లో వీ స్టార్టెడ్ కోడిఫైయింగ్, ఒక లాని చేసి 1835 నుంచి 1863, 1873 దాకా మెనీ యాక్ట్స్ ఆఫ్ ఎవిడెన్స్ హ్యావ్ బీన్ పాస్డ్, బట్ నాట్ ఈవెన్ అ సింగిల్ యాక్ట్ వాజ్ స్టేబుల్. తర్వాత సర్ హెన్రీ మేని 1870కి ముందర రాసిన తర్వాత 1872లో మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని అడాప్ట్ చేసుకున్నాము. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఇది క్రౌన్ అసెంట్ వచ్చిన తర్వాత నౌ వీ ప్రొమల్గేటెడ్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ ఎన్ఫోర్సింగ్ ఇట్. ఇక్కడ ఒక ఇష్యూ ఏమిటంటే, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క స్కోప్ ఏంటి, ఎవరెవరికి ఇది వర్తిస్తుంది? మనకు యూజువల్లీ ఏమంటామండి, కోర్ట్ అన్నదానికి మనము ఒక చోట మన ఏది ఇండియన్ పీనల్ కోడ్లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో జుడిషియల్ ప్రొసీడింగ్ అంటే ఏంటి, కోర్ట్ అంటే ఏంటి అన్నదానికి అక్కడ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ డెఫినేషన్స్ ఇచ్చున్నారు. కోర్ట్ అనేది ఎడ్జుడికేటింగ్ బాడీ విచ్ విల్ గివ్ ఏ డెఫినేటివ్ డెసిషన్ అని అంటాం. జుడిషియల్ ప్రొసీడింగ్ అని అంటే, జుడిషియల్ ప్రొసీడింగ్ అన్నదానికి బేసిక్గా దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డెఫినేషన్, బట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో జుడిషియల్ ప్రొసీడింగ్ అంటే ఏం చెప్తారంటే, ఓత్ తీసుకొని, ఓత్ మీద ఓత్ని ఎవరైతే అడ్మినిస్టర్ చేసి
ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తారో దాన్నే జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అనాలి అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో రాసింది. అంటే యూజువలీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎక్కడ అప్లై అవుతుంది అని అంటే జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో అప్లై అవుతుంది అని చెప్తాము. అంటే ఎక్కడ వేటికి అప్లై కాదు. ఇప్పుడు దేర్ మే బీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్లో కూడా ఒక మనిషి మీద ఎలిగేషన్ తప్ప కాదా అని ప్రూవ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకు క్వాజై జ్యుడిషియల్ బాడీస్ వచ్చాయి, లైక్ ట్రైబ్యునల్స్. ఈ ట్రైబ్యునల్స్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవుతుందా కాదా? ఇప్పుడు అట్లా కాకుండా లెటస్సే ఒక కాలేజ్లో ఏదో గొడవ జరిగింది, ఇంటర్నల్ కమిటీని అపాయింట్ చేశారు. ఇంటర్నల్ కమిటీ సాక్షుల్ని పిలిచి వాళ్ళని వీళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిన్సిపల్స్ అన్నిటిని అక్కడ అప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది కనుక చూసుకుంటే ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ది ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్తూ ఎవరెవరికి అప్లై కావు అని అంటే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్కి, అంటే ట్రైబ్యునల్స్కి స్పెసిఫిక్గా స్ట్రిక్ట్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ అప్లికేషన్ అవసరం లేదు. అలానే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్కి కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిన్సిపల్స్ స్పెసిఫిక్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఎవిడెన్స్ని ఇట్లా తీసుకుంటేనే ఎవిడెన్స్ అనేది కోర్టులో జ్యుడిషియల్ ప్రొసీడింగ్లో అయితే ఎట్లా జరుగుతుందో మామూలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్లో అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ ఎప్రిసియేషన్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? అందుకనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్కి ఇది అప్లై కాదు. ఇవాళ రేపు వీ నో అబౌట్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే కన్వెన్షనల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏమో యూజువల్లీ మన కోర్ట్స్లో జరుగుతుంది. టు అవాయిడ్ ది pendency of the cases and for the speedy dispensation of justice, we are adopting the alternate dispute resolutions nowadays. That may be an arbitration or conciliation or mediation or negotiation. ఇవి డిఫరెంట్ ప్రాసెసెస్ ఆఫ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఈ ఆర్బిట్రేషన్ అనేది ఇట్స్ గాట్ ఇట్స్ మొమెంటమ్ నౌ, లైక్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే రెండు కంట్రీస్ మధ్య ప్రాబ్లం వచ్చినా సరే త్రూ అన్ ఆర్బిట్రేటర్ వీఆర్ గెటింగ్ ది థింగ్స్ రిజాల్వ్డ్, వీఆర్ గెటింగ్ ది ఇష్యూస్ రిజాల్వ్డ్. కాబట్టి ఆర్బిట్రేషన్ కనుక జరుగుతున్నప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆర్బిట్రేషన్కి ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవ్వదు, ట్రైబ్యునల్స్కి అవ్వదు, అండ్ దెన్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్కి అప్లై అవ్వదు, అఫిడవిట్స్కి కూడా ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవ్వదు. అఫిడవిట్ ఈజ్ అ సాలమ్ డిక్లరేషన్, యూ నో దట్ ఇట్స్ ఎ సెల్ఫ్ డిక్లరేషన్. ఇది చేశారా చేయలేదా మళ్ళీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దాన్ని మనము టెస్టిఫై చేయాల్సిన అవసరము లేదు. వీటితో పాటు మనము యూజువలీ కోర్ట్ మార్షల్స్కి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవుతుంది, ఎక్సెప్ట్ ది కోర్ట్ మార్షల్స్ దట్ ఆర్ నార్మలీ కండక్టెడ్ అండర్ నేవీ యాక్ట్, మిలిటరీ యాక్ట్ అండ్ దీస్ త్రీ స్పెసిఫిక్ యాక్ట్స్కి తప్పితే యూజువల్లీ ఫర్ అదర్ కోర్ట్ మార్షల్స్కి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఎక్సెప్ట్ దీస్ థింగ్స్, ఏది ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్, తర్వాత అఫిడవిట్స్ అండ్ దెన్ ట్రైబ్యునల్స్, దెన్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్, వీటన్నిటికీ కాకుండా మిగతా వాటికి యూజువల్లీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 సెక్షన్స్ తోటి ఇట్ ఈస్ ఇన్యాక్టెడ్, విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అండి. 1 to 55 ఒకటి అని చెప్తాము, 56 to 100 ఒకటి, అండ్ దెన్ 101 to 167. It's a simple act with 167 provisions. Ultimately మెయిన్ ఎయిమ్ ఏమిటి అని అంటే ఫియటి జస్టిషియా రువాట్ కోవలం అని ఇట్స్ ఏ లాటిన్ మ్యాక్సిమ్ అండి. ఇట్స్ ఏ మ్యాక్సిమ్ ఏం చెప్తుంది అని అంటే లెట్ ది హెవెన్స్ ఫాల్ బట్ జస్టిస్ బి డన్. అంటే ఎట్టి పరిస్థితుల్లో జస్టిస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయి అని అంటే కోర్టులో ప్రవేశపెట్టబడిన ఎవిడెన్స్ని టెస్టిఫై చేస్తూనే వెన్ టు ఎలో ఇట్, వెన్ నాట్ టు ఎలో ఇట్. కాబట్టి ఏం చెప్తారు అని అంటే లాంగ్వేజ్కి గ్రామర్ ఎంత అవసరమో ఎవిడెన్స్కి లాజిక్ కూడా అంత అవసరమో అని చెప్తారు. అంటే ఇంత స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అని చూసుకుంటున్నా సరే అల్టిమేట్లీ లాజిక్ హ్యాస్ టు బి అప్లైడ్.
లైక్ హౌ జస్టిస్ ఈజ్ టు లా, దెన్ లాజిక్ ఈజ్ టు ఎవిడెన్స్, హౌ గ్రామర్ ఈజ్ టు లాంగ్వేజ్. ఈ రకంగా కంపల్సరీ మనము ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఎవిడెన్స్ని మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు, ఎవిడెన్స్ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు జడ్జెస్ కూడా ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవిడెన్స్ కలెక్షన్ కానీ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ జరిగితే అల్టిమేట్లీ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ది బేసిక్ ఎయిమ్. ఎందుకంటే సీమింగ్ జస్టిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అంటే ఏదో జస్టిస్ చేస్తున్నాము అని చూపించడం కాదు ఇంపార్టెంట్, ఇట్ షుడ్ బి యాక్చువల్ జస్టిస్. అండ్ యాక్చువల్ జస్టిస్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫ్యాక్ట్స్కి, రిలవెంట్ ఫ్యాక్ట్స్కి మాత్రమే ఎవిడెన్స్ని ఇవ్వాలి. రిలవెంట్ ఫ్యాక్ట్స్కి ఇచ్చే ఎవిడెన్స్ని మాత్రమే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రిలవెన్సీ గురించి మీకు సెక్షన్ 6 to 55, 5 to 55 చెప్తుంది. తర్వాత సబ్సిక్వెంట్ సెక్షన్ 6 to 55 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, విచ్ ఎవిడెన్స్ ఈజ్ రిలవెంట్, విచ్ విల్ నాట్ బి రిలవెంట్ అనేది డీటెయిల్ డిస్కషన్ అందులో వస్తుంది.